హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, శ్రావణ మాసం స్పెషల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. సో రవ్వ బర్ఫీని చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అమ్మవారికి మహానైవేద్యంగా నివేదించవచ్చండి. సో దానికోసం ముందుగా నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో 1 కప్ అంతా రవ్వ వేసుకొని చక్కగా ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి. అది కూడా లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల వరకు చక్కగా నేను లో ఫ్లేమ్ మీద ఇలా రోస్ట్ చేసుకుంటున్నాను. హై ఫ్లేమ్ మీద మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో రోస్ట్ చేసుకోకూడదు. సో లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుంటే రవ్వ బర్ఫీ అనేది చాలా వరకు టేస్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు 5 నిమిషాల తర్వాత స్టాప్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుంటున్నానండి. సో కాస్తంతా ఈ రవ్వను నేను చల్లారిస్తున్నాను. అందులోకి 2 కప్పుల పాలు వేసుకుంటున్నానండి. అది కూడా కాల్చి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉంటే మిల్క్ సరిపోతుంది. సో ఒక్కసారి కలుపుకొని ఇలా 10 నిమిషాలు వదిలేస్తున్నానండి. సో చూసారా, 10 నిమిషాల తర్వాత రవ్వ అనేది ఎలా ఉందో పైకి వచ్చింది కదా. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని 3/4 కప్ అంతా షుగర్ వేసుకుంటున్నానండి. అది కూడా చక్కగా లో ఫ్లేమ్ మీద ఉంచుకొని ఇలా నేను చక్కగా మెల్ట్ చేసుకుంటున్నాను. క్యారమిల్ అనేది నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. సో నేను కాస్తంతా భిన్నంగా తయారు చేస్తున్నానండి రవ్వ బర్ఫీ అనేది. సో ఇలా చేయడం మూలంగా రవ్వ బర్ఫీకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సో ఒక్కసారి ఈ పంచదార అనేది కరగడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉంది, చూసారా. సో పంచదార అనేది పూర్తిగా కరగడం స్టార్ట్ అయిపోయింది, చూసారా. సో ఆల్రెడీ పంచదార కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నానబెట్టుకున్న రవ్వని నేను ఇలా వేసుకుంటున్నాను. సో ఇదంతా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఇందులో నేను మరి కాస్త పాలు కానీ వాటర్ అంటూ అసలు ఏమీ యాడ్ చేయకుండా వేసుకుంటున్నాను, చూసారా. సో ఇప్పుడు అందులో మొత్తాన్ని నేను వేసేసుకొని చక్కగా నేను కలుపుకుంటున్నానండి. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఈ శ్రావణ మాసం అప్పుడు మీరు తప్పకుండా అమ్మవారికి ఇలా మహానైవేద్యంగా ఈ ప్రసాదం రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో అందులో 1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ బదులు మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అంటే యాలకుల పొడిని కూడా మీరు ఇందులో చక్కగా వేసుకోవచ్చు అండి. కావాలనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అందులోకి కాస్తంతా నేను 1 టీ స్పూన్ అంతా కలర్ వేసుకున్నాను, ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు, చూసారా, ఈ విధంగా అయ్యే వరకు నేను కలుపుకుంటున్నాను. సో కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉండాలండి, కాస్తంతా గట్టిగానే ఉండాలి, చూసారా. సో కన్సిస్టెన్సీ అంతా ఈ విధంగా ఉంటే మనకి బర్ఫీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది కదా. ఇప్పుడు నేను స్టాప్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చల్లారిస్తానండి. కాసేపు చల్లారించిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక అల్యూమినియం బౌల్ తీసుకున్నాను. సో ఇప్పుడు కాస్తంతా నెయ్యి స్ప్రెడ్ చేసుకొని అందులో ఈ బర్ఫీ బ్యాటర్ని చక్కగా ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం నేను స్పాచులాతో చక్కగా ఇలా మొత్తాన్ని వేసుకుంటున్నానండి. చక్కగా ఇలా సరి చేసుకుంటున్నాను ఒకసారి. సో ఇప్పుడు నేను మొత్తాన్ని ఈ గిన్నెలో నేను చక్కగా వేసేసుకున్నానండి. ఒకసారి ఇలా ఒత్తుకున్న తర్వాత నేను ఒకసారి ఇలా చక్కగా ఒక ప్లేట్ సహాయంతో తిప్పుకున్నాను. వాటిపైన నేను చక్కగా బాదం పలుకులు వేసుకున్నానండి. అది కూడా గ్రేట్ చేసుకున్న బాదంని వేసుకొని చక్కగా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు రవ్వ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది కదా. సో ప్రసాదం రెసిపీ అనే కాదండి, ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా చక్కగా ఈ రెసిపీ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. సో ఈ తయారు చేయడం చాలా సింపులే కదా. తప్పకుండా రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.